త్రిశల 4వ భాగం. 3వ భాగంలో త్రిశల ఫల్గున్ భార్య క్యాన్సర్తో మరణించిందని తెలుసుకుంటుంది. అతను మరో అమ్మాయిని, మృదుల అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని కూడా తెలుసుకుంటుంది. కథ కొనసాగుతుంది. డాక్టర్ మృదుల స్కిన్ స్పెషలిస్టు. ఒకసారి నా భార్యకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది. తనను తీసుకుని మృదుల దగ్గరికి వెళ్ళాను. అది మృదులతో మొదటి పరిచయం. నేను రైటర్నని తెలుసుకున్నాక తను చాలా ఆనందపడింది. నా రచనలు ఎప్పుడూ చదువుతుందట. సాహిత్యం మీద అభిమానం, చదవాలనే ఇంట్రెస్టు ఉన్న వ్యక్తి. అలా మా మధ్య పరిచయం పెరిగింది, మాటలు పెరిగాయి. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత కాకతాళీయంగా ఫంక్షన్స్లో కొన్నిసార్లు కలుసుకున్నాం. నా భార్య చనిపోయిందని తెలిసి వచ్చి నన్ను పలకరించింది. ఆ తరువాత 2-3 సార్లు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని అడిగింది. వెళ్ళేవాడిని. నా మైండ్ డిస్టర్బ్ అయిందని, రాయలేకపోతున్నానేమో అనుకుని నన్ను అలర్ట్ చేయటానికి అన్నట్లు ఎన్నెన్నో సాహిత్య విషయాలు మాట్లాడేది. అది నాకు అర్థమైంది. అంత శ్రమ తీసుకోవద్దని, నేను అంత డిస్టర్బ్ కాలేదని, ఆమె చనిపోతుందని తెలుసని, అందుకు నా మైండ్ ప్రిపేర్ అయి ఉందని చెప్పాను. మృదుల ఆశ్చర్యపోయింది. అప్పుడు నా వివాహ జీవిత కథంతా చెప్పేశాను. ఎందుకో ఆమె కళ్ళు చెమర్చాయి. మీ కథ నా కథకి దగ్గరగా ఉంది అంది. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతైంది. అంటే మీరు వివాహితులా? అవును, ట్రాజడీ కథ. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాను. సింపుల్గా చెప్తాను. మాధవ్ కూడా డాక్టరే. మాది పెద్దలు చేసిన పెళ్ళి, 2 ఏళ్ల పాప. ఒకసారి మేము తిరుపతి వెళ్ళొస్తున్నప్పుడు మా కారుకి యాక్సిడెంట్. మాధవ్ పాప స్పాట్లో చనిపోయారు. నాకు చావు తప్పింది. 6 నెలలకి మనిషినయ్యాను. అప్పటి నుంచి నా వృత్తినే దైవంగా భావించి ప్రాక్టీస్ చేస్తున్నాను. బుక్స్ బాగా చదువుతాను. మెడికల్ క్యాంప్స్లో పాల్గొని పూర్స్కి సర్వీస్ అందిస్తాను. మిమ్మల్ని చూస్తే పెళ్లి కాని పిల్లలా కనిపిస్తారు. మీ వెనక ఇంత విషాదం ఉందా? జీవితం ఇచ్చిన ఆనందాన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటామో అదే రేంజ్లో విషాదాన్ని కూడా అనుభవించాలి. మనిషి కుంగిపోకూడదు అని నాకు నేను నేర్చుకున్న పాఠం. మీ పేరెంట్సు, సోదర సోదరీలు. పేరెంట్స్తో కలిసే ఉంటున్నాను. మా అన్నయ్య అబ్రాడ్, తమ్ముడు బిజినెస్ విజయవాడలో అని చెప్పింది. అక్కడి నుంచి తరచూ మేము కలుసుకునేవాళ్ళం. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. కొద్ది కాలానికే మాకు అర్థమైంది మేం ప్రేమికులుగా అవతరించామని. పెళ్లి నిర్ణయానికి వచ్చేసాం. హఠాత్తుగా ఒకరోజు ఏదో ఫంక్షన్లో కలిసాం. తను నన్ను తప్పించుకుని వెళ్ళిపోయింది. ముభావంగా, అసహనంగా చూసింది. నేను చాలా హర్ట్ అయ్యాను. తట్టుకోలేకపోయాను. హృదయం గాయపడింది. తనను కలుసుకోవాలని, మాట్లాడాలని విశ్వప్రయత్నం చేశాను. వీలు కాలేదు. వీలైన 1-2 సార్లు నన్ను మాట్లాడనివ్వకుండా, నేనేం మాట్లాడినా తను వినడానికి సిద్ధంగా లేనట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. నేను ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోతున్నాను. రైటింగ్ మూలన పడింది. పత్రికలు, పబ్లిషర్లు నన్ను అడిగి విసిగిపోయి ఊరుకున్నారు. అలా 6 నెలలు గడిచాయి. నన్ను నేను సముదాయించుకొని లేచి మనుషుల్లో పడాలని ప్రయత్నించాను. లాభం లేదని ఊళ్ళు తిరిగొచ్చాను. కొంత తేరుకున్నాను. మళ్ళీ కలం పట్టాను. 2 పత్రికల్లో సీరియల్స్ మొదలుపెట్టాను. 3వ పత్రికకు కూడా సీరియల్ ఇద్దామని వచ్చాను. అప్పుడే మీ పరిచయం జరిగింది అంటూ ఆగాడు ఫల్గున్. త్రిశల భోజనం పూర్తయింది. లేచి సింక్లో చేయి కడుక్కొని వచ్చింది. ఫల్గున్ కూడా లేచి చేతులు కడుక్కొని వచ్చాడు. ఇద్దరూ హాల్లోకి నడిచారు. అయితే ఇక ఆ తర్వాత మీరు కలవాలని ప్రయత్నించలేదా? ప్రయత్నించాను. విషయం తెలుసుకోవాలని పట్టుదల వచ్చింది. ఒకసారి బీచ్లో ఒంటరిగా కనిపించింది. గట్టిగా పట్టుకున్నాను. చెయ్యి పట్టి లాక్కెళ్ళి ఇసుకలో కూర్చోబెట్టి అడిగాను. ఏమంది? అడిగింది త్రిశల. నేను మంచివాడిని కాదట. తనసలే ఒకసారి జీవితంలో దెబ్బతిని ఉందట. రెండోసారి కూడా అపజయాన్ని ఊహించలేను, భరించలేను అంది. ఎవరు చెప్పారట? నేను అదే అడిగాను. ఎంతకీ జవాబు చెప్పలేదు అన్నాడు ఫల్గున్. ఇక అంతేనా? కాదు. ఆ తర్వాత 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. కావాలని అపాయింట్మెంట్స్ ఉన్నాయని, కలవటానికి వీలు కాదని ఆన్సర్ పంపింది. వెరీ బ్యాడ్. నాకు ప్రాణం విసిగిపోయి ఆమెను పట్టించుకోవటం మానేశాను. ప్రేమించడం కూడా మానేశారా? ఫల్గున్ నవ్వాడు. జవాబు చెప్పండి పట్టుదలగా అడిగింది త్రిశల. ఏమో తెలీదు అన్నాడు పక్కకి చూస్తూ. అర్థమైందిలేండి. ఏమని? మానటం అనేది మీ చేతుల్లో లేదని. ఫల్గున్ మౌనంగా ఉండిపోయాడు. అంత గొప్ప రచయిత కూడా ప్రేమలో ఓడిపోయాడంటే విపరీతమైన జాలేసింది త్రిశలకి. తెలిసి నేనెవ్వరికీ ద్రోహం చెయ్యలేదు. మరెవరు మా ప్రేమలో నిప్పులు పోశారో నాకు తెలీదు. మంచి రోజులు వస్తాయిలేండి. థ్యాంక్ యూ. అయితే నేను వెళ్ళొస్తాను. త్రిశల సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. డాక్టర్ మృదుల స్కిన్ స్పెషలిస్ట్ నాకు తెలుసు.
ఆమె హాస్పిటల్ పెద్దవాల్తేరులో అంది నీల. నీకు ఆమెతో పరిచయం ఉందా? అడిగింది త్రిషల. ఉంది, నేను ఆమె పేషెంట్ని. ఏడాది క్రితం ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. వెరీ గుడ్, ఒకసారి ఆమెను కలుద్దాం. నువ్వు చెప్పిన ఫల్గున్ ప్రేమ కథను బట్టి చూస్తే మనం ఆమెను చీట్ చేయడం అంత తేలికైన విషయం కాదనిపిస్తోంది అంది నీల. అది ఎలా డీల్ చేయగలమో అనేది తర్వాత విషయం, ముందు పరిచయం చేసుకుందాం. అయితే సాయంత్రం 6 గంటలకి ఆమె హాస్పిటల్లో ఉంటుంది. మనం 6:30కి అలా వెళ్దాం. సాయంత్రం కాలేజీ అవ్వగానే ఇంటికెళ్ళి పుస్తకాలు పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని టిఫిన్ తిని బయలుదేరింది త్రిషల. అప్పటికే బస్టాండ్లో వెయిట్ చేస్తోంది నీల. ఆటోలో వెళ్దాం, స్ట్రైట్ బస్ లేదుగా అంది. ఆటో మాట్లాడుకుని ఎక్కారిద్దరు. అడ్రస్ చూసుకుంటూ వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది ఆటో. త్రిషల దిగి ఫేర్ చెల్లించింది. ఇద్దరు గేట్లోకి అడుగు పెట్టారు. త్రిషల తలెత్తి చూసింది. అదొక చిన్న ఇల్లు. ఇంటి ముందు సింపుల్ గార్డెన్, మధ్యలో సిట్అవుట్. ఇది ఇల్లులా ఉంది కానీ హాస్పిటల్లా లేదు అంది త్రిషల. ఆమె ఇల్లే ఇది. ముందు రూమ్లో క్లినిక్ ఉంటుంది. అలాగా, మరి సాయంత్రం 6 తర్వాత ఉంటుందన్నావు? ఉదయం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసి వస్తుంది. డాక్టర్ మృదుల సైన్ బోర్డ్లో అక్షరాలు గోల్డ్ కలర్లో మెరుస్తున్నాయి. నీల కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. ఎస్ కమెన్. లోపల నుంచి ఓ సన్నని కంఠం వినిపించింది. నీల స్వింగ్ డోర్స్ తీసుకుని లోపలికి నడిచింది. త్రిషల కూడా అనుసరించింది. వెంటనే తలెత్తి ఆతృతగా డాక్టర్ వంక చూసింది. మృదుల ఛాంబర్లో తన సీట్లో కూర్చొనుంది. చూడగానే ఎంతో అందమైన స్త్రీగా అనిపించింది. కళకళలాడుతున్న కళ్ళు, చిరునవ్వు చిందిస్తున్న పెదాలు, పొందిగ్గా కట్టుకున్న కాటన్ చీర. కూర్చోండి అంది మృదువుగా. ఆమె కంఠంలో ఉన్న మృదుత్వం డాక్టర్ డిగ్నిటీని మరింత పెంచుతోంది. ఇంత మృదుత్వం వెనుక ప్రేమించిన వారి విషయంలో అంత కాఠిన్యం చూపించగల మనసుంది కాబోలు అనుకుంది త్రిషల లోలోన. ఈమె నా ఫ్రెండ్ త్రిషల, పరిచయం చేసింది నీల. నమస్తే. మృదుల ఒక్కసారి త్రిషలని ఆపాదమస్తకం చూసి చిన్నగా నవ్వింది. విచ్చుకున్న పేదాల మధ్య నుంచి తొంగి చూసిన పలువరసలోంచి తళుకులు జాలువారాయి. ఈమె ప్రతి కదలికలో ఒక అందం, ప్రతి చూపులో ఒక ఆకర్షణ ఎవరినైనా పట్టి నిలబెడతాయి. వయసు 35 ఉన్న 25 వనితలా కనిపిస్తోంది. ఫల్గున్ ఎంతో ఆరాధిస్తున్న ఈ మృదుల ఎంతో అదృష్టవంతురాలు. మృదుల ప్రేమించిన ఫల్గున్ కూడా లక్కీయే. కానీ వారిద్దరూ ప్రేమ మందిరం గవాక్షంలోనే ఆగిపోయారు. చెయ్యి కలిపి ముందు కడిగేసి లోపలికి చేరుకునేటప్పుడు అసలు చేరుకోగలరా? ఆ ఆలోచన రాగానే త్రిషల మనసు విలవిల్లాడింది. ఎలాగైనా వారిద్దరినీ మందిరం లోపలికి తోసి తలుపులు లాక్ చెయ్యాలి. తను అంత పని చెయ్యగలదా? నిజానికి మాకేం ప్రాబ్లం లేదు. ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామనిపించి లోనికొచ్చాం. అందులోనూ త్రిషలకి మిమ్మల్ని పరిచయం చేద్దామనిపించి తీసుకొచ్చాను. థ్యాంక్స్. నాకు ఈరోజు ఖాళీయే. అపాయింట్మెంట్స్ 7:30కి ఉన్నాయి. ఈలోపు మీ రాక ఆనందమే. థ్యాంక్స్ అంది త్రిషల. మీరేదైనా ఆర్టిస్టా? అడిగింది త్రిషలని. కాదు, కాబోయే రచయిత్రి అంది నీల. అలాగా, కంగ్రాట్స్. నాకు సాహిత్యం అంటే ఇష్టం. చదువుతాను కానీ రాయలేను అంది మృదుల. నేను అంతే అంది త్రిషల. మీరేదో ప్రయత్నంలో ఉండి ఉంటారు అడిగింది మృదుల. అవునన్నట్లు తలూపింది. అందాల రచయిత్రి అన్నమాట. అందాల డాక్టర్ కంటే ఎక్కువ కాదులేండి. తప్పకుండా ఎక్కువే. రైటర్సు అన్నీను అన్ని రకాల పాత్రలు సృష్టించి న్యాయం చేయగల నేర్పుంటుంది. డాక్టర్ పాత్ర రాసేటప్పుడు డాక్టర్ అయిపోతారు. లాయర్ పాత్ర రాసేటప్పుడు లాయర్ అయిపోతారు. ఇలా ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగేది ఒక్క రైటర్స్ మాత్రమే. అందుకే రైటర్స్ అంటే నాకు చాలా ఇష్టం. త్రిషల సూటిగా చూసింది మృదులని. మృదుల ఫల్గుణ్ణి రైటర్గా అభిమానించిందా, లేక అతని వ్యక్తిత్వాన్ని, అందాన్ని ఆరాధించిందా? ఏమో. ఏమిటలా చూస్తున్నారు అంది నవ్వాపుకుంటూ. మీకు రైటర్స్ ఎవరైనా పరిచయం ఉన్నారా? మృదుల ముఖంలో వెలుగు మాయమైంది. మళ్ళీ వెంటనే రికవర్ అయి అడిగింది. ఎందుకలా అడిగారు? రైటర్స్ అంటే అంత అభిమానం ఉన్నప్పుడు వాళ్లను కలుసుకోవాలని, మాట్లాడాలని ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అందుకే అడిగాను. కరెక్టే. ఏదైనా బుక్ చదివినప్పుడు అది నచ్చిందనుకోండి, వెంటనే ఆ రైటర్తో మాట్లాడాలని, డిస్కస్ చెయ్యాలని అనిపిస్తుంది. కానీ అది సాధ్యం కాదుగా. మీ అభిమాన రచయితలెవరు అడిగింది త్రిషల. ప్రస్తుతం ఎవరూ లేరు. అంటే ఇంతకుముందు ఉండేవారా? నేను రచయితల కంటే రచయిత్రులవే ఎక్కువగా చదివాను. ఎవరు వారు? సాహితీ రంగంలో స్త్రీల కళలు ఆవిష్కృతమైనప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. ఈ తరంలో కొంత తగ్గారనుకోండి.
స్త్రీలు వైవిధ్యంగా రాసేవారా? అవును. అసలు సాహిత్యాన్ని అభ్యుదయ పదంలోకి మళ్లించిన రచయిత్రులున్నారు. కులాంతర వివాహాలు ప్రోత్సహించి సాంఘిక దురాచారాల్ని ఖండించి తెలుగుదేశాన్ని గజగజలాడించిన వారున్నారు. మెదడుకు పదును పెట్టి ఆలోచింపచేసే రచనలు చేసి వారం వారం ఎదురు చూసేట్లు రచించిన వారున్నారు. స్త్రీల సమస్యలు సంచలనాత్మక రచనలు చేసిన వారున్నారు. స్త్రీలకు వచ్చే సందేహాల్ని సమాధాన రూపంలో సలహాలు ఇచ్చిన వారున్నారు. వంటలు పిండి వంటలు రచించిన వారున్నారు. సంసారాన్ని చక్కదిద్దుకునే విధానాలు, విధివంచితులు తిరిగి ధైర్యంగా జీవితాన్ని ఒక మార్గంలో నడుపుకోవాలని సందేశాత్మక రచనలు చేసిన వారున్నారు. ఇన్నెందుకు, సమాజాన్ని చైతన్యవంతం చేసిన ఘనత రచయిత్రులదే. త్రిషల, నీల చెవులు అప్పగించి వినసాగారు. జస్ట్ ఎ మినిట్. మృదుల లేచి లోనికెళ్ళింది. ఈమె తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టినట్లుంది. కదిలిస్తే ఆపకుండా అనర్గళంగా చెప్పుకుపోతోంది అంది నీల. ఇంత పిపాస ఉండబట్టే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు, ప్రేమికులయ్యారు. దంపతులు కూడా అయితే ఎంత బాగుండేది. ష్, నెమ్మది. విన్నదంటే మళ్ళీ మన ముఖం చూడదు. మృదుల ట్రేలో 3 కోక్స్ తెచ్చింది. తీసుకోండి అంటూ ఇద్దరికీ ఆఫర్ చేసి తనొకటి తీసుకుంది. త్రిషల, నీల తీసుకొని సిప్ చేయసాగారు. మీకు కోక్ ఇష్టమా అంది త్రిషల. అవును, మీకు ఇష్టం లేదా? ఇష్టమే. ఈ మధ్యే మా గురువుగారింట్లో తరచూ తాగుతున్నా. నాకు అంతే. ఒక ఫ్రెండ్ ఎప్పుడూ కోక్ తాగుతూ నాకు ఇస్తుండేవాడు. అదే ఇష్టంగా ఉండేది. ఆడా మగ అసంకల్పితంగా అనేసి నాలుగు ఖర్చుకుంది త్రిషల. మృదుల నవ్వేసింది. మీ గురువుగారు ఆడో మగో నేను అడగలేదుగా. నీల గలగల నవ్వింది. త్రిషల తలంచుకుంది. జోక్కి ఫీల్ అవుతున్నారా? నీల త్రిషల కాలు తొక్కింది. నా తెలివి తక్కువ వాగుణ్ణి పట్టించుకోకండి ప్లీజ్ అంది త్రిషల. టేక్ ఇట్ ఈజీ పాలసీ నాది అంది మృదుల గ్లాసు పక్కనుంచేసి. మేడం ఇంకా చెప్పండి, వినాలనిపిస్తోంది. త్రిషలకున్నంత పిపాస లేదు, కానీ లేడీ రైటర్స్ సమాజాన్ని ఎంతలా ప్రభావితం చేశారో తెలుసుకోవాలనిపిస్తోంది అంది నీల. మృదుల నవ్వింది. మంచి నవల ఒక్కటి రాస్తే చాలు, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు అంది త్రిషల. అలా అనుకోకండి మరి. ఖరముపాలు కూడా అవసరమే. ఆయుర్వేదంలో ఖరముపాలకి చాలా ప్రాధాన్యం ఉంది. అలాగా? ఈ సృష్టిలో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. కంపారిజన్ లేదు. దేని దారి దానిదే. త్రిషల తలూపింది. మీ బ్రెయిన్ కంప్యూటర్లో ఇన్ని నిక్షిప్తమై ఉన్నాయా? ఆశ్చర్యంగా అంది నీల. నా రీడింగ్ రూమ్లో గ్రంథాలన్నీ నిక్షిప్తం చేశాను, రండి చూద్దురుగాని అంటూ మృదుల లేచింది. మంత్రముగ్ధుల్లా ఆమెను అనుసరించారు త్రిషల, నీల. క్లినిక్ రూమ్కి ఆపోజిట్ ప్లేస్లో ఉన్న రూమ్లోకి వెళ్లారు అందరూ. అక్కడ అడుగు పెట్టడమే తరువాయి. శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు త్రిషల, నీల. ఆ గది ఎంతో అద్భుతంగా, కళాత్మకంగా, సరస్వతీదేవి ప్రత్యక్ష నిలయంగా. కాలి కింద మెత్తని కార్పెట్ మృదువుగా ఆహ్వానం పలుకుతోంది. గోడవారగా పెద్ద షెల్ఫు, దాని అరల్లో పుస్తకాలు నీట్గా అమర్చున్నాయి. మరోవైపు రీడింగ్ టేబుల్, కుర్చీలు, ఆ టేబుల్ మీద కొన్ని పత్రికలు, ఫోల్డర్లో పెన్సు. ఇంకోవైపు గోడకు అమర్చిన ఉమర్ ఖయాం తైలవర్ణ చిత్రం పెద్ద గోడని కప్పేసి ఉంది. టేబుల్ పక్కగా పుస్తకాల ర్యాక్, వాటి నిండా ఏవో మెడికల్కి సంబంధించిన జర్నల్స్. మీ రీడింగ్ రూమ్ అద్భుతంగా ఉంది అంది త్రిషల. థ్యాంక్ యూ. ఆ షెల్ఫ్ అంతా తెలుగు సాహిత్యానికి సంబంధించిందే. మొదటి 2 వింగ్స్ నాకు ఇష్టమైన నవలలు, 3వ వింగ్ అంతా కథలు, కథానికలు, ఆ 4వ వరుసంతా కవిత్వం. ఇక అటువైపు వస్తే ప్రాచీన గ్రంథాలు, కన్యాశుల్కం లాంటివన్నమాట. ఎప్పుడు ఖాళీ దొరికినా ఈ రూమ్లోకి దూరిపోతాను. వీళ్ళంతా నాకెంత మంచి స్నేహితులో. ఈ రోజుల్లో ఖాళీ దొరకగానే టీవీలకి అతుక్కుపోతున్నారు జనం, అందులోనూ ఆడవాళ్ళు. టీవీ కూడా చూస్తాను, కానీ అదే లోకం కాదు. టీవీకి, బుక్ రీడింగ్కి ఒకే రకమైన ప్రాధాన్యత నా దృష్టిలో. ఒకదాని కోసం ఒకటి వదులుకోనక్కర్లేదు. త్రిషల అడ్మైరింగ్గా చూసింది. ఫల్గున్ ఎన్నిక ఎంత గొప్పగా ఉంది. ఇంత మంచి వ్యూస్ ఉన్న లైఫ్ పార్ట్నర్ని ఫల్గున్ తప్పక అందుకోవాలి. ఇంత సాహితీ అభిరుచి ఉన్న మృదుల ఫల్గున్ రచయితను భర్తగా పొందాలి. అప్పుడది ఎంత చక్కని సంసారం అవుతుంది. వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా ఊహించుకుని వాళ్ళింట్లో తను ఆత్మీయురాలిలా మసలుతూ, వారి సాంగత్యంలో తాను పునీతురాలవుతూ. ఓహ్, ఆ ఊహ ఎంత గొప్పగా ఉంది. నీల మోచేత్తో పొడిచింది త్రిషల వీపు మీద. ఏమిటి ఈ పగటి కలలు? అందులో ఎవరెవరితో విహరిస్తున్నావు అంది. డాక్టర్ మృదుల నవ్వింది. త్రిషల ఈ లోకంలోకి వచ్చింది. చుట్టూ చూసింది.
మేడం, మీరు రచయిత్రి ఎందుకు కాలేదు అంది. రాయాలని నాకెప్పుడు అనిపించలేదు. రాయలేను కూడా. అందరూ రాయలేరు. మీకెంతో సాహితీ నాలెడ్జ్ ఉంది. అనర్గళంగా మాట్లాడగలరు. ఎందుకు రాయలేరు? మాట్లాడగలిగిన వారు మాట్లాడతారు అంతే. రాయగలిగిన వారు బాగా రాస్తారు. మాట్లాడలేరు. మాట్లాడిన అవసరం ఉన్నంతవరకే. ఇవి రెండు ఆర్ట్లు. ఒకటి ఉంటే రెండోది ఉండాలని లేదు. మంచి చదువురలు రచయితలవుతారంటారు. నిజమే. రాయాలనే తపనతో ఉన్నవాళ్ళు బాగా చదివితే రాయగలుగుతారు. కేవలం ఈ రచయిత ఏం చెప్పాడు, ఆ రచయిత్రి ఏమంటోంది తెలుసుకుందామని చదివితే వారు వక్తలవుతారు. ఎంత బాగా చెప్పారు. మీలాంటి వారు ఓ రచయిత భార్య అయితే ఎంత బాగుంటుంది. మృదుల చట్మని తిరిగి చూసింది. త్రిషల తప్పు చేశాననుకుంది. అవును, ఇంత విజ్ఞాన కనులు లైఫ్ పార్ట్నర్ అయితే ఆ రచయిత కానీ రచయిత్రి కానీ తారాస్థాయికి వెళ్ళిపోగలరు అంది త్రిషల. మృదుల ముఖంలో ఎప్పటి చిరునవ్వు వచ్చి చేరింది. హమ్మయ్య అనుకుంది లోలోన త్రిషల. మేడం, మీరు నాకో వరం ఇవ్వాలి అంది అత్తింపుగా త్రిషల. దేవతను కాదే, నాకు సరస్వతి తల్లిలా కనిపిస్తున్నారు. మరి ఇంతకీ ఏమడుగుతారు? నేను ఎప్పుడైనా సరే వచ్చి మీ లైబ్రరీలోని గ్రంథాలన్నీ చదువుకొని వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వండి. అంతే కదా, అది నాకు ఆనందం కూడా. మీరు తరచూ వస్తూ ఉండండి. కావాల్సిన బుక్స్ పట్టుకెళ్ళండి. కానీ ఒక షరతు, పుస్తకం ఏ రూపంలో తీసుకెళ్తారో అదే రూపంలో సకాలంలో తెచ్చి మళ్ళీ దాని స్థానంలో ఉంచాలి. మృదుల ఖండితంగా చెప్పింది. సరే. త్రిషల రాక్లో నుంచి 2 నవలలు తీసుకుంది. ఇంక వెళ్దామా అంది నీల. అందరూ యువతలకొచ్చారు. వాల్ క్లాక్ 7:15 చూపిస్తోంది. బాప్రే, ఇంత టైం అయినట్లు తెలియలేదు అంది త్రిషల. సాహిత్యంలో ఉన్న గొప్పదనం అది అంది మృదుల. దాని గురించి చెప్పే వాళ్లల్లో ఉన్న గొప్పతనం అనుకుంటున్నాను. మృదుల నవ్వింది. ఆసక్తిగా వినేవాళ్ళున్నప్పుడే చెప్పగలిగేది. ఇక వెళ్ళొస్తాం. సెలవు తీసుకుని బయటకు నడిచారు త్రిషల, నీల. నాకెంతో నచ్చింది మృదుల. ఫల్గున్కి సరైన జోడి. కానీ వీళ్ళిద్దరు విడిపోయారు. కలపగలమంటావా? డౌటే. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్. జూనియర్స్ని గైడ్ చేయగలం కానీ సీనియర్స్ని మనం ఎలా ఒప్పించగలం అంది నీల. అపార్థాలను తొలగించడానికి సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఒకటే. వాళ్ళకి పరిస్థితుల్ని అర్థమయ్యేలా చేయగలిగితే చాలు. చదువుకుని ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు త్వరగానే అర్థం చేసుకోవచ్చు. నిజమే. కానీ వాళ్ళు విడిపోయిన పరిస్థితులేమిటో మనకెలా తెలుస్తాయి? ఫల్గున్ నిర్లక్ష్యం చేయబడుతున్నాడు కాబట్టి అతనికే పరిస్థితి ఏమిటో తెలియదు. మృదుల చెప్పదు. ఇంకెలా సాల్వ్ చేయగలం? ఇప్పుడేగా రంగప్రవేశం చేశాం. నెమ్మదిగా ఒక్కోటి లాగాలి మృదుల దగ్గర నుంచి. అదంతా తేలికైన విషయం కాదేమో. కాకపోవచ్చు, కానీ అసాధ్యం కాదు. ఆ రోజు త్రిశల వెళ్ళేసరికి ఫల్గున్ బయట నుంచి అప్పుడే వస్తున్నాడు. ఇద్దరు గేట్లోకి ఒకేసారి వచ్చారు. అమ్మయ్య, వచ్చారు కదా. ఏం రాననుకున్నారా? రాకూడదనుకున్నారా? ఫల్గున్ నవ్వాడు. వచ్చి ఇంటి తాళం చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోతారేమో అనుకున్నా. వెళ్ళిపోయేదాన్ని, కానీ తిట్టుకుంటూ కాదు. థ్యాంక్ యూ. లాక్ తీసి ఫల్గున్ లోనికి నడిచాడు. త్రిశల రీడింగ్ రూమ్లోకి వెళ్ళింది. తన సీట్లో కూర్చుని ఫైల్ తీసింది. అది ఖాళీగా ఉంది. ఒకసారి కళ్ళు తిప్పి టేబుల్ అంతా చూసింది. ఫ్రెష్ పేపర్స్ ఏమీ లేవు. ఈరోజు ఏం రాయలేదు. ఫల్గున్ గొంతు విని గుమ్మం వైపు చూసింది. ఫల్గున్ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఏం రాయలేదు? మూడ్ ఆఫ్. ఎందుకు డిస్టర్బ్ అయ్యారు? ఇది అని చెప్పలేం. ఒక్కోసారి బ్లాంక్ అయిపోతుంది మైండ్. ఏవో జ్ఞాపకాలు తొలిచేస్తాయా? మానవ మాతృలం కదా. రచయితలకి ఎగ్జంప్షన్ ఉండదా? ఉండదుగాక ఉండదు. ఇప్పుడేం చెయ్యను? వర్క్ లేదుగా. ఏదైనా మాట్లాడండి అన్నాడు ఫల్గున్ నెమ్మదిగా. అతని దృష్టి ఓ పక్కగా ఉంచిన నవలల మీద పడింది. ఏమిటా బుక్స్? 2 నవలలు, రచయిత్రులవి. ఫల్గున్ అవి తీసి చూశాడు. అతని పెదాలు విచ్చుకున్నాయి. 2 మంచి నవలలే. చదివారా? ఏమనిపించింది? ఎప్పటికైనా ఇలా రాయగలనా అని. ఇలా రాయకూడదు కూడా. త్రిశల ఆశ్చర్యంగా చూసింది. ఆనాటి సమాజానికి రచించిన నవలలవి. ఇప్పుడు మీరు రాయవలసినవి సమస్యతో పాటు విజ్ఞానాన్ని అందించే సబ్జెక్ట్ అయి ఉండాలి. అటువంటి థీసిస్ లాంటి నవలలు ఎవరు చదువుతారు? చదివింపచేసే శైలితో రాయాలి. మరి భయపెడుతున్నారు అంది త్రిశల. ఇంతకీ ఈ నవలలు ఎక్కడ తెచ్చారు? లైబ్రరీవి కావే అన్నాడు తిప్పి తిప్పి చూస్తూ. గతుక్కుమంది త్రిశల. చెప్పాలా వద్దా అనుకుంది లోలోన. ఫల్గున్ తలెత్తి త్రిశల వంక చూశాడు. ఓ ఫ్రెండ్ దగ్గర. ఆమె దగ్గర మంచి లైబ్రరీ ఉందా? అవును. గుడ్. ఆ లైబ్రరీ అంతా చదివేయండి. మీకు మంచి మేత. చదువుతాను. ఇవి చదవటం పూర్తవగానే పెన్ తీసుకొని.
గబగబా ఓ నవల మొదలెట్టాలనుకున్నా అంతగా అనిపించింది. సబ్జెక్ట్ నిర్ణయించుకున్నారా? మరుగున పడిపోతున్న మన నాటక కళ. గుడ్, మంచి ఐడియా. కానీ డ్రై సబ్జెక్ట్ అయినా మీరు దాన్ని సులభ శైలిలో ఆకట్టుకునే కథనంతో నడిపితే కొత్తదనం ఆవిష్కరింపబడొచ్చు. ఏమో, అనుకున్నది రాస్తాను, ఆ పైన మీరున్నారు. అతనున్నాడు అనుకుని రాస్తే ఫ్లాప్. ఎవరూ లేరు, నాకు నేనే దీన్ని సాధించాలి అనుకుని రాయాలి. నిజం కూడా అంతే. నేనేమీ చెయ్యను, మీరు రాసుకోవాలి అన్నాడు ఫల్గుణ్. అయితే మీ హెల్ప్ ఏమి ఇవ్వరా? అడిగింది బేలగా. ఇప్పుడు చేసేదంతా హెల్పే. పిల్లలకు నడక నేర్పటం అంటే ఏమిటి? ఈ కాలు పట్టుకుని తీసి ముందుకేయించి మళ్ళీ ఆ కాలు తీసి ముందుకేయించి చేస్తామా? లేదే. గోడను ఆసరా ఇచ్చి రారా అని పిలుస్తాం. అడుగు అడుగు వేసుకుంటూ వచ్చి ఆ తరువాత ఆసరా వదిలేసి నడవగలిగే స్థితికొస్తారు. అలాగే ప్రస్తుతం మీరు గోడ పట్టుకుని ఒక్కో అడుగు వేసే పసిపిల్ల స్థానంలో ఉన్నారు. ఆ తరువాత బుడిబుడి నడకలు, స్థిరమైన అడుగులు, స్పీడ్ వాక్, జాగింగ్ పరుగులు, నాట్యాలు, విన్యాసాలు. అర్థమైంది, మీరు నాతో అడుగులు వేయిస్తున్నారు. కరెక్ట్. ఇక నేను బుడిబుడి నడకల్లోకి రావాలి. నవల రచనలో వాస్తవికత, కల్పనల మధ్య సమన్వయం కుదరాలి. యథార్థ అంశాల్లోంచి ఎన్నిక చేసుకుని కల్పనని జోడించి ఒక క్రమంలో వాటిని తీర్చిదిద్దుకోవడంలోనే కళాకారుడు ఉనికికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. కళాకారుడి చాతుర్యం, సమర్థత కూడా కొంతవరకు ఈ ఎన్నికలలో ప్రదర్శనలోనూ ఆవిష్కృతమవుతాయి. కల్పనకు యథార్థం పునాది లాంటిది. సంభావ్యత అన్నది కల్పనకు గీటురాయి. కల్పనను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒక రకం ఎన్నడూ ఎప్పుడూ సంభవించటానికి వీలు లేనిది. దీనిని అభూత కల్పన అంటారు. రెండవది సాధారణంగా ఇలా జరగదు, కానీ జరగటానికి అవకాశం లేకపోలేదు అన్నటువంటిది. దీనిని యాదృచ్ఛిక సంభావ్యత అంటారు. అయితే ఈ రెండింటిలో ఏ టైప్ రాణిస్తుంది? అడిగింది త్రిశల. దేనికి తగిన పాఠకులు దానికే ఉంటారెప్పుడు. త్రిశల ఆసక్తిగా వినసాగింది. సత్యాన్వేషణ దృష్టి, సత్యావిష్కరణ కృషి ఏ రచయితకైనా అవసరమే. అదే సాహిత్యానికి ప్రాణం. జీవితానికి పరిపుష్టమైన శరీరం ఎలా అవసరమో అలాగే సాహిత్యంలో కూడా ఈ సత్యతకు మంచి వాతావరణం కల్పించటం అవసరం. వాస్తవికతలు అంటే ఆచారాలు, కట్టుబాట్లు ఉండే భౌతిక వస్తుజాలము. సాహిత్యంలో జీవాన్ని ఆధారం చేసే శరీర భాగాలుగా పరిగణనలోకి వస్తాయి. అంటే ఆయా రచనాకాలంలో ఉండే సామాజిక పరిస్థితులతో పాటు సాంఘిక సమస్యలు, జీవన సరళి, వస్తువులు, అందాలు, అలంకరణలు ఇత్యాదివన్నీ ఆటోమేటిక్గా ఆ రచనలో చోటు చేసుకుంటాయి. అది సహజమే కదా అంది త్రిశల. వాటిని అసహజంగా చిత్రించేవారు ఉంటారు. తామెప్పుడు చూసి విని ఎరుగని విషయాలను కూడా అన్నీ తెలిసినట్లే అలవౌకగా రాసి పాఠకుల మీదకి విసిరేసేవారున్నారు. ఆ రచయితలు సృష్టించే పాత్రలు, పరిసరాలు, జీవితం ఆ రచయితలు ఆకళింపు చేసుకోకుండానే రాయబునటం వలన ఆ లోపం కనిపిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నా. అంత సహజమైనవైతే పత్రికల వాళ్ళు అందించరు కదా అంది త్రిశల. పత్రికల వాళ్ళు, సినిమా వాళ్ళు అంగీకరించాలనే దృష్టితో నవలల్లోనే వాస్తవికత కలుషితం కావడం జరుగుతోంది. ఈనాడు టీవీల్లో వచ్చే సీరియల్స్ ఏది చూసినా వాస్తవ దూరమే కదా. ఏనాడో చట్టం చేయబడిన బహుభార్యత్వం ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. చనిపోయిన క్యారెక్టర్ కొంతకాలానికి మళ్ళీ తిరిగి రావటం, దీనికేదో కారణాలు అల్లటం. త్రిశల నవ్వింది. మళ్ళీ మళ్ళీ నవ్వింది. పడి పడి నవ్వసాగింది. ఫల్గుణ్ అర్థం కానట్టు చూశాడు. త్రిశల కాసేపటికి నవ్వాపుకుంటూ అంది. ఈ మధ్యే మా వీధిలో జరిగిన ఓ జోక్ గుర్తొచ్చింది. ఏమిటా జోక్? దీన్ని జోక్ అనొచ్చో లేదో తెలియని జోక్. అదేమిటంటే ముందు నవ్వే వస్తుంది, ఆ తర్వాత చాలా బాధ కలుగుతుంది. సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం మా వీధి చివరి ఇంట్లో ఒక ఆమె కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమెకు 10 ఏళ్ల బాబు, 8 ఏళ్ల పాప ఉన్నారు. అయిన వాళ్ళంతా శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. పిల్లలిద్దరూ మాత్రం బయట ఇసుకలో కూర్చుని ఆడుకుంటున్నారు. ఆగింది. చిన్న పిల్లలు, వాళ్ళకంతకంటే ఏం తెలుసని. అదే జోక్ మరి. ఇంతలో ఎవరో పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మేము ఆడుకుంటామని మొండిపట్టు పడుతున్నారు. చివరికి పెద్దలంతా చేరి బ్రతిమాలసాగారు. మీ అమ్మ చనిపోయింది, ఇక మళ్ళీ కనబడదు, మీరు వచ్చి దండం పెట్టుకోండి అని చెప్పారు ఒకరు. ఇక తీసుకెళ్ళిపోతారు, త్వరగా రావాలి అని ఇంకొకరు. ఇలా అందరూ తలొక మాట చెప్పి ఒప్పించాలని చూస్తున్నారు. వాళ్ళేం సమాధానం ఇచ్చారో తెలుసా? తెలీదు.
రచయిత గారు ఊహించండి మరి అంది త్రిశల. మేం రాము, మా అమ్మ వచ్చి పిలిచేదాకా రాము అన్నారు. అది వినగానే అక్కడ ఉన్న మా అందరికీ దుఃఖం వచ్చింది. మీ అమ్మ చనిపోయింది, పిలవదు అన్నారెవరో. చనిపోతే ఏం, మళ్ళీ తిరిగొచ్చి పిలుస్తుంది. చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ రాలేరు తల్లి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మరి టీవీలో చనిపోయినాక తీసుకెళ్ళి తగలబెట్టి పూజలు చేసినాక కొన్నాళ్లకు వచ్చి తన పిల్లలకు చక్కగా తలదువ్వి అన్నం పెట్టింది కదా, అలాగే మా మమ్మీ కూడా వస్తుంది. మీరు త్వరగా మమ్మీని తీసుకువెళ్ళి తగలబెట్టండి అంకుల్. వాళ్ళ సమాధానం విని అందరికీ మతిపోయింది. ఈ పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అంటూ తలలు బాదుకున్నారు. చివరికి వాళ్ళిద్దరినీ బలవంతంగా ఎత్తుకెళ్ళి స్నానాలు చేయించి దండం పెట్టించి మిగతా కార్యక్రమాలు పూర్తి చేశారు అంటూ ఆగింది త్రిశల. ఫల్గున్ వదనం పాలిపోయింది. ఇది ఎంత బాధాకరమైన విషయమో చూడండి అన్నాడు. అవును, అందరికీ మనసు కలిచివేసింది. మరి అదో పెద్ద జోక్గా నవ్వారెందుకు? ఇది వినగానే బాధ కలిగించేదే, ఆ తర్వాత పాత విషయంగా మారినాక జోక్ అయింది. ప్రతివారు ఈ విషయం చెప్పుకొని నవ్వుకోవడం, బాధపడటం రెండూ చేస్తున్నారు. నిజమేలేండి. చూశారా అసహజ విషయాల ప్రభావం యువత మీద ఎంత పడుతోందో? ఈ దోషం ఎవరిది? రచయితలదా, ప్రొడ్యూసర్స్దా? తిలా పాపం తలా పిడికెడు. అది సరిగ్గా చెప్పారు. ఏది ఏమైనా రచయితలు నవసమాజ నిర్మాతలు. అవును, ఒక రచన మొదటిసారిగా చదివినప్పుడు మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక మహా అనుభవం కావాలందుకు. నవలా రచయితల మనస్సులలో క్షీరసాగర మథనంలో బృహత్ కార్యం జరిగితే కాలకూట రూపంలో కానీ అమృత రూపంలో కానీ వచ్చిన ఫలితం దీప్తానుభవం అవుతుంది. ఆ అనుభవం ఎలాంటిదైనా ప్రభావాత్మకమే అవుతుంది. అది సంచలనం సృష్టిస్తుంది. అప్పుడు వెల్లడించే సాహిత్యం కూడా చిరకాలం నిలిచిపోయే ప్రతిష్టని ఆర్జించుకుంటుంది. చలం రచనలన్నీ ప్రయోగాత్మకాలే. కుటుంబరావు గారు అనలిటికల్గా రాసి చదివింపజేస్తారు. చలం పాఠకుడిని ఆలోచింపచేస్తే కుటుంబరావు గారు పాఠకుడి కోసం తనే ఆలోచించి పెట్టేవారు. మనకొచ్చిన ఆలోచనలని అక్షరబద్ధం చేయడమే అనుకున్నాను, కానీ రచనకు అంతటి కథ ఉంటుందా? ఆశ్చర్యపోయింది త్రిశల. ప్రజలలో మానసిక చైతన్యాన్ని కలిగించి వారిని శాస్త్రీయ జీవన విధానానికి మళ్లించగలిగితే నిజమైన నవలలు, మన రచనలు కొన్ని లక్షల మంది ఆలోచన సరళిపై ప్రభావితం చూపిస్తాయి. సాహితీకారులకు ప్రతి వ్యక్తి మీద సాంఘిక బాధ్యత కొంత ఉంటుంది. ఏదో సరదా కోసమో కాలక్షేపం కోసమో రాయటమని, పేరు నలుగురిలో గుర్తింపు వస్తుందని ఇంతకంటే ఇంకేం తెలీదు నాకు అంది త్రిశల. రచనా వ్యాసంగం వ్యక్తిగతమైన విషయం కాదు. ప్రచురింపబడిన ప్రతి రచన దాని ప్రభావం సంఘం మీద ఉంటుంది. కాబట్టి రచయితలు తమ అభిప్రాయాలను తెలియచేసే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించడం కనీస కర్తవ్యం. నవల అంటే బాహ్య సౌందర్యం, మనోల్లాసం అనుకొని మంచి భాషను పోగు చేసుకుంటున్నాను. పాఠకులకు ఉల్లాసాన్నిచ్చే వెరైటీ నవలలు రాయాలి కాబోలు అనుకున్నాను. భాషా సౌందర్యం, భావ సౌందర్యం, మానసిక సౌందర్యం ఇనుమడింపచేసే రచనలు కూడా ఉన్నాయి. కానీ మీరా కోవలోకి రాకూడదు. నేడు ఎన్నో సమస్యలున్నాయి. ఇందాక మీరు చెప్పిన జోక్ ఎంత భయంకరమైనది. టీవీలో చావులు, వార్తల్లో చావులు చూసి చూసి ప్రజలు సృజన, చావుకి కూడా స్పందించలేని పరిస్థితిలోకి వచ్చారు. పెళ్ళంటే అదో అందమైన అపురూపమైన ఘట్టం. కానీ ఇప్పుడు పెళ్ళి ఒక రొటీన్. ప్రేమ, పెళ్ళి, విడాకులు అంతా ఈజీ థింకింగ్. మా అప్పుడు జీవితం అంటే అదో అద్భుతం. ఇప్పుడు చదువు, ఉద్యోగం, సంపాదన, పెళ్ళి, పిల్లలు, జబ్బు, లగ్జరీ, వీటన్నింటినీ మించిన మానవత్వపు విలువలు లేని ప్రేమ, బంధాలు, ఆత్మీయత లాంటివి ఎంత కృత్రిమంగా తయారైనాయి. ఇవన్నీ సమస్యలు. ఇక మీ తరం వారు కలలు పదును పెట్టాలి. ఈ విష సంస్కృతికి అద్దం పట్టాలి. సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆగాడు ఫల్గున్. మీ అంతలా నేను ఆలోచించగలనా? నవల సమకాలీన సమస్యలకి అక్షర రూపం, అంతేకాని ఊహాశక్తికి పరీక్ష కాదు. వాస్తవికతకు, శాస్త్రీయమైన ఆలోచనకు దగ్గరగా భావుకత ఉండాలనే విషయాన్ని కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు. తెలుగు సాహిత్యంలో మొదటి కవయిత్రి ఎవరు సార్? తాళ్లపాక తిమ్మక్క. ఆమె తాళ్లపాక అన్నమాచార్యుని భార్య. ఆమె మంజరి ద్విపదలో సుభద్రా కళ్యాణం ఎంతో మనోహరంగా రచించింది. ఇకపోతే రామాయణాన్ని తొలి తెలుగు ప్రబంధంగా వెలువరించిన ఘనత మొల్ల. అందుకే ఆ రామాయణం మొల్ల రామాయణంగా పేరుగాంచింది. అందులో ఆమె అక్కడక్కడ తన కవితాత్మను ప్రదర్శించింది. రాజుల కాంతి
రాజుల కాంతియందు, రతిరాజులు రూపమందు, వాహినిరాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళియందు, కవిరాజులు పద్యమందున లాంటి పద్యాలు ఆనాటి మహాకవుల్ని సైతం మెప్పించింది. ఈమె శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. మా రచయిత్రులు కవయిత్రులు పట్టిన కళలు సార్థకం చేసుకున్నారన్నమాట. ఎస్ త్రిశల, నాకు ఒకరిని కలవాల్సిన పని పడింది. రేపు కలుద్దాం. ఓకే సార్, బాయ్. త్రిశల లేచి బయటకు వచ్చింది. మర్నాడు సాయంత్రం మృదుల ఇంటికెళ్ళింది త్రిశల. రారా, బాగున్నావా? ఆహ్వానించింది మృదుల. బాగున్నాను. ఈ 2 బుక్స్ చదివాను. మార్చి మళ్ళీ బుక్స్ తీసుకెళ్దామని. అలాగే తీసుకెళ్ళు. రీడింగ్ రూమ్లోకి వెళ్ళి కావలసినవి చూసుకో. ఈలోపు ఈ ఇద్దరిని చూసి పంపించి వస్తాను అంది మృదుల పేషెంట్స్ని చూపిస్తూ. అలాగే అంటూ త్రిశల లోపలికి నడిచింది. ర్యాక్స్లో బుక్స్ అన్నీ వరుసగా చూసుకుంటూ ముందుకు నడిచింది. హఠాత్తుగా త్రిశల దృష్టి ఒకచోట ఆగిపోయింది. చెయ్యెత్తి ర్యాక్లోంచి ఓ పుస్తకం యువతలికి తీసింది. అది ఫల్గుణ్ నవల తపోవనం. ఆ వరుసలో అన్ని ఫల్గుణ్ నవలలే ఉన్నాయి. త్రిశల తపోవనం శ్వేత గులాబీ తీసి యువతల పెట్టుకుంది. మరలా అంతా ఒకసారి చూసింది. ఆ వారం వీక్లీలు చూస్తూ కూర్చుండిపోయింది. అరగంట తర్వాత వచ్చింది మృదుల. టేబుల్ మీద ఉన్న నవలలు తీసి చూసింది. ఇవి 2 పట్టుకెళ్తాను అంది త్రిశల. అలాగే. తపోవనం ఎలా ఉంటుంది? తినబోతూ రుచి కావాలా? తినబోతున్నాం కాబట్టి ముందుగా తెలుసుకుందామనిపిస్తుంది. ఆ నవల మంచి నవలే. జీవితం ఒక తపస్సు లాంటిది. ఏమాత్రం చిన్న అవాంతరం వచ్చినా భగ్నమవుతుంది. ఆటంకాలు అధిగమించి తపస్సు కొనసాగిస్తే జీవితం పండుతుంది అంటాడు ఫల్గుణ్ అంది మృదుల. త్రిశల ఆశ్చర్యంగా చూసింది. ఐ మీన్, ఆ నవలలో అతను చెప్పిన సారాంశం అది అంది మృదుల. ఎంత బాగా చెప్పాడు. జీవితమే ఓ తపస్సు. రచన వేరు, వ్యక్తిత్వం వేరు. రచయిత ఆచరించి చెప్తాడా, చెప్పింది ఆచరిస్తాడా అని ప్రశ్నించుకుంటే రెండూ కాదు. అతని కలల ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు అనిపిస్తుంది నాకు. మీకు ఫల్గుణ్ తెలుసా? సూటిగా అడిగింది త్రిశల. మృదుల మాట మార్చింది. మోహనవంశీ చదివారుగా, ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగుంది. ఒక జమీందారు బిడ్డ డ్రైవర్తో వెళ్ళిపోయి బ్రతుకును ఎన్ని కష్టాల్లో పడేసుకుందో మనసును బాగా కలిచివేసింది. అవును, అన్ని కష్టాలు వచ్చినా అనుభవించిందే కానీ ఆత్మాభిమానం వదులుకుని తండ్రి దగ్గరికి తిరిగి రాలేదు. చివరికి ఆమె ఆచూకీ తెలుసుకుని వచ్చి తండ్రి తీసుకెళ్తాడు. మీకు పరిచయం ఉన్న రచయిత్రులు ఎవరైనా ఉన్నారా? అడిగింది త్రిశల. ఎందుకలా అడిగారు? అంది మృదుల. నాకు కూడా పరిచయం చేస్తారేమోనని. ఎందుకు? రచయిత్రులను చూడాలని, వారితో మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం. అది సహజమే. ఎవరినైనా సజెస్ట్ చేయండి. మీరు ఏ సాహితీ సంస్థలోనన్నా మెంబర్ అవ్వండి. అక్కడికి ప్రసిద్ధులైన రచయితలు తరచూ వస్తుంటారు. అందరినీ చూడొచ్చు. అలా సంస్థలోకి వెళ్ళటం, మీటింగ్లను తిరగటం, అందులో పాలిటిక్స్ని ఎదుర్కోవటం, రచయితలందరితో కలిసిపోయి మాట్లాడడం, ఇవన్నీ నాకొద్దు. టైం వేస్ట్ పనులు. పైగా రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ నిలవదు. ఎవరైనా ప్రసిద్ధులైన ఒకరిద్దరిని పరిచయం చేసుకుంటే కొంచెం గైడెన్స్ దొరుకుతుందని ఆశ. అది నిజమేలే. నాకు ఫల్గుణ్ తెలుసు. అతనితో మాత్రం పరిచయం పెట్టుకోకు అంది సీరియస్గా. ఏం? అతని రచనలంతా మంచి అతనిలో లేదు. అలాగా? జీవితం, స్త్రీలు, సమానత్వం, మానవత్వం అంటూ రచనల్లో గుప్పిస్తాడు. కానీ అతనిలో ఆ నిజాయితీ కనపడదు. ప్లీజ్, మీకు తెలిసిన ఫల్గుణ్ గురించి చెప్పరు? జస్ట్ రచయితలు ఏమిటి అనేది తెలుసుకుందామని. చెప్తాను, ఇంకెక్కడ అనకూడదు. అలాగే. రచయితలు అంటే ఎక్కడి నుంచో దిగిరారు మనుషులే. మగవాళ్ళలాగే ప్రవర్తిస్తారు. అంటే ఏముంది? ఆడవాళ్ళని ట్రాప్ చేయటం మగవాడి నైజం. అందులోంచి రచయితల్ని తీసి యువతల పెట్టనక్కర్లేదు. ఆదర్శాలు పాటించరన్నమాట. ఎస్, ఫల్గుణ్ కూడా అందుకు భిన్నమైనవాడు కాదు. ఏమైంది? నాకు తెలిసిన ఒక ఆమెకి నమ్మక ద్రోహం చేశాడు. మై గాడ్, అతని వయసులో 40కి దగ్గర అందగాడే. ఎంతో మర్యాద ఉట్టిపడుతూ మాట్లాడతాడు. అంతెందుకు, మొదటి పరిచయంలోనే అతన్ని ఎవరైనా అభిమానిస్తారు, స్నేహాన్ని కోరుకుంటారు. అతని భార్యకి జబ్బు చేసి చనిపోయింది. అయ్యో పాపం. పెళ్ళైన ఏడాదికే చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? అక్కడికే వస్తున్నా. ఆ తరువాత ఓ యువతితో పరిచయం, ప్రేమ వరకు వచ్చింది. ఆమె యంగ్ విడో. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ పెళ్లి వరకు రాకుండా ఆగిపోయారు. ఆమె మోసం చేసిందా? మోసం మగవాడి సొత్తు. ఈ రోజుల్లో ఆడవాళ్లు తీసిపోలేదులేండి. మృదుల ఒక్క నిమిషం త్రిశల వంక చూసింది. మా కాలేజీలో చూస్తుంటాంగా,
ఆడవాళ్ళు కాలక్షేపం, ప్రేమలు, డబ్బు, అవసరం, ప్రేమలు ఒలకబోస్తూ బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత గుడ్ బై. నువ్వు చెప్పిన దాంట్లో సత్యముంది, కానీ ఫల్గున్ విషయంలో మాత్రం అలా కాదు. ఈవిడతో ప్రేమ వ్యవహారం సాగిస్తూనే వేరే ఇంకొకరితో ప్రేమ సాగించాడు. అది తెలుసుకున్న ఆమె వెనక్కి తగ్గింది, అతనికి దూరంగా ఉండిపోయింది. అయితే ఫల్గున్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదు, అతను అలాగే ఉండిపోయాడు. మీరన్నట్లు ఇంకో ప్రేమ వ్యవహారం ఉండుంటే ఆమెను చేసుకునేవాడేగా. ఏమో, మిగతా విషయాలు తెలియదు మరి అంది మృదుల. మీకు ఆవిడెవరో తెలుసా? అంత వివరంగా చెప్తున్నారు. నాకు తెలీదు, నాకు తెలిసిన ఆవిడకి తెలుసు, ఆమె చెప్పింది. త్రిషల లోలోన నవ్వుకుంది. మృదుల ఇంకా ఫల్గుణ్ణి ప్రేమిస్తూనే ఉంది. ఫల్గుణ్ గురించి ఎవరో ఏదో చెడుగా చెప్పి ఉంటారు, లేదా ఎక్కడో అపోహలు పుట్టి ఉంటాయి. ఇద్దరూ ఒకసారి జీవితంలో దెబ్బతిన్నవాళ్ళు, జీవితం అంటే ఒక అవగాహన ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రేమలో విఫలమయ్యారంటే నవ్వొస్తోంది. నవ్వెందుకు? టీనేజర్స్ అయితే అపోహలకు గురై అర్థం చేసుకోలేకపోయారు అనుకోవచ్చు. కానీ వీళ్ళలా కాదుగా. చిక్కుముడి విప్పుకోవటానికి ఎందుకు ప్రయత్నించలేదో. ప్రేమ అనేది సున్నితమైన అంశం. అది ఏ ఏజ్లో వాళ్ళకైనా ఒకటే. పీఠముడి అయితే విప్పుకోవచ్చు, ఎవరైనా. చిక్కుముడి కష్టసాధ్యం. చెప్పుడు మాటలకి విలువనిచ్చి విడిపోవడం ఆ వయసులో వాళ్ళకి జరగకూడదేమో. మాటలు మోసం చేస్తాయేమో, కళ్ళు మోసం చేయవు. త్రిషల ఆశ్చర్యంగా చూసింది. మృదుల నాలుగు ఖర్చుకుంది. ఆమె ఏం చూసిందట? నాకేం తెలుసు అంది కాస్త కటువుగా. ఇన్ని చెప్పారు, అది తెలియకుండా ఉంటుందా? ఏమిటి నువ్వు ఫల్గున్కి సైడ్ చేస్తున్నావు? రచయిత అని అభిమానమా? నేనెవ్వరిని సైడ్ చేయను. ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలం, అంతే. మనకెందుకులే, అక్కర్లేని విషయం ఇది. మీకు అవసరమే. మీరు బాధ్యత గల డాక్టర్. అలాగే ఓ కంట సమాజ బాధ్యత కూడా కనిపెట్టాలిగా. మీరు పూనుకొని వారి మధ్య అపోహల్ని పోగొట్టవలసింది. ఇలాంటి వాటిల్లో వేలు పెడితే మనం ఫూల్స్ అవుతాం. త్రిషల మౌనంగా ఉండిపోయింది. ఆమె చెప్పిన దాంట్లో కూడా సబబుంది. వీళ్ల ప్రేమ వ్యవహారంలో చెయ్యి పెడితే తనకు అగచాట్లు తప్పవేమో అనుకుంది లోలోన. మళ్ళీ వెంటనే తనని ఎన్నో రకాలుగా కాపాడి రైటింగ్లో తీర్చిదిద్దుతున్న గురుతుల్యుడు ఫల్గుణ్. ఫల్గుణ్కి ప్రతిఫలంగా తనేమివ్వగలదు? అతని జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని తను సరిదిద్దాలి. అతని జీవితం అందరిలా సవ్యమైన మార్గంలో నడిచేలా చెయ్యాలి. అది ఎంత కష్టమైనా సరే తను చేసి తీరాలి. అప్పుడే అతని నుంచి తను రుణ విముక్తురాలవుతుంది. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంది మృదుల. త్రిషల ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఇవి పర్సనల్ విషయాలు, ఎవరికి వారు సాల్వ్ చేసుకోవాలే కానీ మూడో వాళ్ళు చేయగలిగిందేమి ఉండదు. నువ్వింకా చిన్నపిల్లవి, అనుభవ శూన్యంతో అలా అంటున్నావు, అంతే. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. సరే, ఈ మధ్య ఏమన్నా చదివారా? నాకు రీడింగ్ హ్యాబిట్ ఉందిగా, ప్రతిరోజు చదువుతూనే ఉంటాను. నేను ఒక నవల రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను. గుడ్. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నావు? మన నాటక కళ. బాగుంది. మన నాటక కళ చాలా గొప్పది. అది అంతరించిపోతున్న కళ. సినిమాలు వచ్చాకే నాటక కళ దెబ్బతింది. ఇక టీవీలు వచ్చాక అసలే పోయింది. అవసాన దశలో ఉన్న నాటక కళ మీద నవల రాస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఆలోచించు. జీర్ణ దశలో ఉన్నదాన్నేగా ఉద్ధరించాలి. అన్నీ బాగానే ఉన్నదాన్ని మనం ఉద్ధరించేదేముంది? నిజమేలే. అయితే ముందుగా నాటక కళ పూర్వాపరాలన్నీ వివరంగా తెలుసుకో. మీ దగ్గర దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, కానీ నేను ఒకప్పుడు లైబ్రరీలో నాటక కళ గురించిన బుక్స్ చదివాను. అప్పట్లో దీని మీద డిబేట్ కాంపిటీషన్ పెట్టారు. అందుకోసం చదివాను. బట్టి అప్పగించానేమో. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. మృదుల నవ్వింది. మీకు గుర్తుంటే నాకు చెప్పండి అడిగింది త్రిషల. చెప్పగలిగినంత చెప్తాను. సరే, మనకు స్వాతంత్రం వచ్చిన నాటికే తెలుగు నాటకాల థీమ్లలో ఎంతో చైతన్యం, వైవిధ్యం మొదలైంది. అందులో పౌరాణికాలు, చారిత్రకాలు ఉండేవి. ప్రస్తుతం నాటకశాలలు, రంగస్థల పరికరాలు కొరతగా ఉన్నాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ప్రభుత్వం, అకాడమీలు పూనుకుంటే కానీ తెలుగుదేశంలో నాటక కళ పూర్వవైభవం రాదు. మృదుల చెప్పటం ఆపింది. నాటక కళ అనగానే బాగానే విషయాలు చెప్పారు అంది త్రిశల ఆశ్చర్యపోతూ. అదంతా బుక్ రీడింగ్ మహిమే. ఒక్కసారి చదివామంటే మైండ్ కంప్యూటర్లో ఫీడ్ అయిపోతుంది. అదే టీవీలోనూ సినిమాలోనూ చూస్తే ఇంత ఎఫెక్ట్ ఉండదు. పూర్వం నాటక కంపెనీలు ఉండేవట. సురభి నాటక కంపెనీ, ప్రజానాట్య మండలి వంటివి పేరెన్నికగన్నవి. పలానా కంపెనీ వారి నాటక ప్రదర్శన అంటే జనం విరగబడేవారట. అవును, నేను నాటకాలు, ఆ సాహిత్యము నాకు తెలిసినంతవరకు చెప్పాను. నువ్వు దీని గురించి ఇంకా స్టడీ చెయ్యాలి. నాటక కళల పూర్వాపరాలు తెలిపే గ్రంథాలు
ఏయూ లైబ్రరీలో ఉంటాయి. తప్పక చదువుతాను. మీరు చెప్పిన వివరాలు విన్నాక ఎప్పుడెప్పుడు నవల మొదలు పెడదామా అనిపిస్తోంది. మృదుల నవ్వింది. ఆ తపన ఉండటం మంచిదే. సరే, ఇక సెలవు తీసుకుంటాను. అలాగే. ఈ 2 నవలలు చదివాక తెచ్చి మళ్ళీ పట్టుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ అంటూ త్రిషల బయటకు నడిచింది. బస్టాప్లో నిలబడి బస్సు కోసం చూడసాగింది. సాహిత్యంలో ఎక్కడ కదిలించినా అనర్గళంగా చెప్తోంది మృదుల. ఇంత పరిజ్ఞానం ఎలా అబ్బిందో. బుక్ రీడింగ్ ప్లస్ రచయిత స్నేహం, అభిలాష ఇవన్నీ కలగలిపి ఆమెని అంత మేధావిని చేశాయన్నమాట. నాటక కళ అనగానే నాటిక పూర్వ రచయితల దగ్గర నుంచి అభ్యుదయ రచయితల వరకు చెప్పేసింది. ఇక తను నాటకాల ప్రదర్శన, అందులో కష్టాలు, నటీనటుల జీవితాలు, వీటి గురించి తెలుసుకుంటే చాలు నవల రాయటానికి ఉపక్రమించవచ్చు. నవల రాయాలి, ఫల్గున్ దిద్దటం లాంటివేం చెయ్యనన్నాడు. తనే సాధించాలి, బాగా రాయాలి. పత్రికలో యాక్సెప్ట్ అయ్యే వరకు ఫల్గున్కి చెప్పకూడదు. అప్పుడే తను సక్సెస్ అయినట్లు. తనేంటో తను నిరూపించుకోవాలి. తన సీరియల్ స్టార్ట్ అయిన ఇష్యూ పట్టుకెళ్ళి ఫల్గున్ ముందు పెట్టాలి. తన కళ నిజమవుతుందా? అంత ఎత్తుకు ఎదగగలుగుతుందా? ప్రయత్నిద్దాం. బస్సు వచ్చి ఆగింది. త్రిషల గబగబా ఎక్కి కూర్చుంది. మళ్ళీ ఆ రోజు త్రిషల వెళ్ళేసరికి డాక్టర్ మృదుల క్లినిక్లో ఒంటరిగానే ఉంది. చేతిలో ఏదో పుస్తకం. మే ఐ కమిన్ మేడం? మృదుల తలెత్తి చూసింది. చేతిలో పుస్తకం టేబుల్ మీద ఉంచేసి వెల్కమ్ అంది. త్రిషల వెళ్ళి ఎదురుగా చైర్లో కూర్చుంది. వంగి మృదుల పెట్టిన బుక్ తీసి చూసింది. అది ఫల్గున్ నవల. మేడం, ఫల్గున్ రచనలని అభిమానిస్తారు, అతన్ని మాత్రం హేట్ చేస్తున్నారు. ఎస్, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే వాళ్ళనెవరినైనా నేను క్షమించను. అసలు అతను మీ ఫ్రెండ్కి చేసిన ద్రోహం ఏమిటి? అవన్నీ ఎందుకులే, ప్లీజ్, తెలుసుకోవాలనుంది, చెప్పరు? నేనెక్కడ అనను. మృదుల మెత్తబడింది. మా ఫ్రెండ్ అతన్ని ఎంతో ప్రేమించింది, నమ్మింది. కానీ అతను మాత్రం ప్రేమకు నమ్మక ద్రోహం చేశాడు. అదే, ఎలాంటి ద్రోహం? నిజంగా ద్రోహమేనా, లేక ఆమె అపోహపడిందా? చెప్పుడు మాటలు నమ్మిందేమో. ఆమె కళ్ళతో చూసిందట. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. మృదుల తలెత్తి త్రిశల వంక సూటిగా చూసింది. ఆమె లేచి నిలబడింది. నాతో రా అంటూ లోపలికి నడిచింది. త్రిశల అనుసరించింది. మృదుల బెడ్రూమ్లోకి వెళ్ళి టీవీ దగ్గర ఆగింది. కార్నర్లో ఉన్న సీడీలు వెతికి ఒకదాన్ని పైకి తీసి ప్లేయర్లో ఇన్సర్ట్ చేసింది. వెనక్కి తిరిగి వచ్చి చైర్లో కూర్చుంది. త్రిశల కూర్చో అంటూ ఇంకో చైర్ చూపింది. త్రిశల కూర్చుంది. చూడు అంటూ టీవీ వంక చూసింది. సీడీ స్టార్ట్ అయింది. అదొక మంచి గార్డెన్. విరగబూసిన పూలని తీర్చిదిద్దినట్లున్న అందమైన లైనింగ్స్ని, అలవోకగా అల్లుకున్న క్రీపర్స్ని చూపిస్తూ, అది ఫల్గున్ ఇంటి ముందు గార్డెన్ అంది మృదుల. త్రిశల ఉలిక్కి పడింది. నిజమే అనుకుంది లోలోన. క్రమేపీ ఇంటి వరండా, లోపలి గుమ్మం. మరుక్షణం ఫల్గున్ డ్రాయింగ్ రూమ్. వెడల్పాటి సోఫాలో ఫల్గున్, అతని పక్కనే ఒక నడివయసు స్త్రీ. ఆమె తల అతని భుజాల కానించి ఉంది. ఫల్గున్ చెయ్యి ఆమె తల మీద చిన్నగా కదులుతోంది. త్రిశల కళ్ళు విప్పార్చి చూసింది. ఆ స్త్రీకి 35-40 మధ్య ఉండొచ్చు. వీపు భాగం మాత్రం కనిపిస్తోంది. క్రిందికి దిగి ఉన్న బ్లౌజ్ నెక్, బాబ్డ్ హెయిరు, పైట నిండుగా కప్పుకునే ఉన్న స్లీవ్లెస్ బ్లౌజ్ అని తెలుస్తోంది. వాళ్ళిద్దరూ ఎవరు? అడిగింది త్రిశల. అతను ఫల్గున్. ఆ సీను చూస్తుంటే ఆమె ఎవరు అర్థం చేసుకోవచ్చు కదా. ఆమె నీ ఫ్రెండా? కాదు, ఇంకో లవర్. వాట్? ఎస్. అయితే సీడీలోకి ఎలా వచ్చారు? అడిగింది త్రిశల ఆశ్చర్యంగా. మా ఫ్రెండ్ అంటే అదే ఫల్గున్ని ప్రేమించిన ఆమె మూవీ కెమెరాకి చిక్కారు. అసలు ఏం జరిగింది? మా ఫ్రెండ్కి ఫోటోగ్రఫీ హాబీ. మూవీ కెమెరా కూడా మెయింటైన్ చేస్తుంది. ఆమెకి ఇష్టమని ఫారిన్ నుంచి వస్తూ ఆమె ఫ్రెండ్ ఒకరు సిగరెట్ పెట్టె సైజు మూవీ కెమెరా తెచ్చిచ్చిందట. దాంతో షూట్ చేస్తే ఎదుటివారికి తాము మూవీలో పడుతున్నట్లు తెలీదు. ఫల్గున్కి తెలియకుండా షూట్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని మూవీ ఆన్ చేసుకుని అతని ఇంట్లోకి అడుగు పెట్టిందట. ఇంకేముంది, ఈ సీన్ ఎక్కేసింది ఆమె మూవీలోకి. అది చూసి కామ్గా వెనక్కి వచ్చేసింది మా ఫ్రెండ్. అంతే మరి, అతని ముఖం చూడలేదు. త్రిశల అవాక్కైంది. అయితే ఫల్గున్ ఉమనైజర్ అన్నమాట. పైకి కనిపించేంత మంచివాడు కాదన్నమాట. మరి తనని అన్ని విధాలా ఆదుకున్నాడు, పిలిచి విద్య నేర్పిస్తున్నాడు. అమ్మో, తనని కూడా ట్రాప్ చేసే ఉద్దేశంలో ఉన్నాడా? తనకంటే అంత పెద్దవాడు. త్రిశల మైండ్ అంతా బ్లాక్ అయింది. ఆ సీన్ చూసి షాక్ తిన్నావా? నీకే అలా ఉంటే ఇక మా ఫ్రెండ్ పరిస్థితి ఆలోచించు. త్రిశల మౌనంగా యువతలకు వచ్చేసింది. మృదుల టీవీ ఆఫ్ చేసింది. బయట నుంచి కాలింగ్ బెల్ బజ్ మంది. పేషెంట్లు వచ్చినట్లున్నారు. నువ్వు లైబ్రరీ రూమ్లో బుక్స్ చూసుకో, నేను వాళ్ళని చూసొస్తాను. మృదుల క్లినిక్ రూమ్లోకి వెళ్ళిపోయింది.
త్రిషల ఒక్క క్షణం ఆగి చటుక్కున బెడ్రూమ్లోకి నడిచింది. డీవీడీ ఓపెన్ చేసి సీడీని తీసుకుని పుస్తకం మధ్యలో పెట్టుకుని బయటకు వచ్చేసింది. లైబ్రరీ రూమ్లో 2 నవల్స్ తీసుకుని సీడీని జాగ్రత్తగా వాటి మధ్య ఉంచి మృదుల రూమ్లోకి నడిచింది. అక్కడ పేషెంట్స్ని చూసి మృదుల తలెత్తి చూసింది. మేడం, నేను వెళ్ళొస్తాను. ఏం అప్పుడే వెళ్ళిపోతున్నావా? మూడ్ ఆఫ్ అయినట్టున్నావు. ఓకే, వెళ్ళిరా అంది. రేపు వస్తానులేండి అనేసి వచ్చేసింది త్రిషల. అక్కడి నుంచి త్రిషల సరాసరి సీడీ షాప్కి వెళ్ళింది. తన సీడీని కొత్త దాంట్లోకి ఎక్కించి జాగ్రత్త చేసింది. మళ్ళీ ఆటోలో మృదుల ఇంటికి వచ్చింది. అదేంటి, ఏమన్నా మర్చిపోయావా అడిగింది మృదుల. ఆమె ఇంకా పేషెంట్లతో కుస్తీ పడుతోంది. నా బుక్స్ బెడ్రూమ్లో వదిలేసి వెళ్ళిపోయా. రేపటికి చదవాల్సినవి ఉన్నాయి, తీసుకెళ్ళు అంది మృదుల. త్రిషల గబగబా బెడ్రూమ్లోకి పరిగెత్తింది. సీడీని డీవీడీలో పెట్టి యథాతథంగా ఉంచేసి వెనుదిరిగింది. గుమ్మంలో మృదుల. త్రిషల గతుక్కుమంది. ఏమిటా కంగారు? నీ బుక్ ఏది? ఇక్కడే ఎక్కడో పెట్టాను మేడం, వెతుకుతున్నా అంటూ టీవీకి దగ్గర అటు ఇటు కాసేపు వెతికింది. ఇక్కడెక్కడా లేదు. లైబ్రరీ రూమ్లో పెట్టావేమో చూడు. త్రిషల బ్రతుకు జీవుడా అనుకుని అక్కడి నుంచి యువతలకొచ్చింది. లైబ్రరీ రూమ్లో కాసేపు తచ్చాడింది. దొరికిందా అడిగింది మృదుల వెనక్గా వచ్చి. లేదు మేడం, అసలు ఇక్కడికి తెచ్చినట్లు లేదు. ఇంటి దగ్గరుందేమో. సరే బాయ్ మేడం. త్రిషల బయటికి పరిగెత్తింది.